Hi friends, I welcome you all to the next episode of Preparation for SSC-GD. Hope you are rocking. Remember, if you think you can, if you think you can't, you're right. So think, I can always. And I want to add today that everything happens twice in your life, friends. First in the mind, then in reality. మైండ్ లో మనం ఏం డిసైడ్ చేసుకుంటామో అదే రియాలిటీలో జరుగుతుంది. మనం హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకుంటాం. ఆ బ్లూ ప్రింట్ కి తగ్గట్టుగానే హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ యువర్ మైండ్ ఆల్సో. డిసైడ్ క్లియర్లీ వాట్ యు వాంట్ ఇన్ యువర్ మైండ్ అండ్ దట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ రియాలిటీ, ఫ్రెండ్స్. ఫైన్. టుడే ఐల్ డీల్ విత్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ ఆర్ సింపుల్ అండి. నౌన్ ని ప్రొనౌన్ ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ నే అడ్జెక్టివ్స్ అంటారు. అడ్జెక్టివ్స్ ప్రిపరేషన్ ని మనం 2-3 స్టెప్స్ లో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ లో మాక్సిమం ఉండేది అడ్జెక్టివ్స్. ఎందుకు అంటే ఒక వర్డ్ కి చాలా సినోనిమ్స్ ఉంటాయి, చాలా యాంటోనిమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా అడ్జెక్టివ్స్. సో ప్రిపరేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ in vocabulary building ఎప్పటికీ ఎండ్ అవ్వదండి. వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్. అయితే ఆ ప్రిపరేషన్ లో కొన్ని మెలకువలు తీసుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇంపార్టెంట్. సో దాంట్లో ఫస్ట్ వన్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యూటిఫుల్ అనే వర్డ్ తెలుసు, దానికి రిలవెంట్ గా ఉన్న వర్డ్స్ అన్ని గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ స్పెక్టాక్యులర్, స్ప్లెండిడ్, ఆసమ్, జుబిలియంట్, గ్రిగేరియస్, గ్లోరియస్, గార్జియస్, సబ్లైమ్, peerless. అర్థమవుతుందో? All these words which are related to beautiful, if you can gather them at one place, it is easy for you to remember and you can enhance your vocabulary greatly. Even I have written a list of words for you here. జనరల్ గా కొంతమందిని చూసి వాడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు అంటాం. సో అతన్ని we say talkative అంటాం. బట్ టాకెటివ్ కి రిలేటెడ్ గా అవుట్ స్పోకెన్ అని కూడా ఉంటుంది. సో టాకెటివ్ ఎప్పుడు వాడాలి? అవుట్ స్పోకెన్ ఎక్కువ వాడాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే చాట్ బాక్స్ అంటాం, ఆర్ వి సే ఇస్ అ బాబ్లర్ అంటాం. బట్ రిజర్వ్డ్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ ఇట్. రిజర్వ్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వీళ్ళనే మనం ఎక్స్ట్రోవర్ట్ అంటాం. అవుట్ స్పోకెన్ పర్సన్ ఎక్స్ట్రోవర్ట్ అంటాం, రిజర్వ్డ్ పర్సన్ ఇంట్రోవర్ట్ అంటాం. దెర్ ఇస్ అనదర్ వర్డ్ కాల్డ్ as ambivert. ఈవెన్ స్టాల్వర్డ్ అని ఒక వర్డ్ ఉంటుంది, ఒరేటర్ అంటాం. ఎక్స్టెంపోర్ ఇస్ అ రిలేటెడ్ వర్డ్. ఓకే, ఈ వర్డ్స్ అన్ని కూడా ఒక మనిషి ఎలా మాట్లాడతాడు అనే దానికి సంబంధించినవి. I'll explain you about the meanings of this, but related words connect చేసుకోవడానికి ట్రై చేయండి. సో సినోనిమ్స్ అన్ని కూడా ఒక చోటికి తీసుకొచ్చుకోగలిగితే you can build your vocabulary, friends. First part, you must take care of this. And second, adjective preparation లో మీరు కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటంటే, అడ్జెక్టివ్స్ నుంచి మనం కొన్ని నౌన్స్ ని క్రియేట్ చేసుకుందాం. అక్కడ జనరల్ గా మనకి కన్ఫ్యూషన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూషన్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, యాంగర్, యాంగ్రీ. సో ఇందులో నౌన్ ఏంటి, అడ్జెక్టివ్ ఏంటి అనేది ఒక కన్ఫ్యూషన్ మనకి. సో మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ లో అదే కన్ఫ్యూషన్ ఉంటుంది. బట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ వెరీ ఈజీ టు ఓవర్కమ్ దిస్ కన్ఫ్యూషన్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్ ని డిస్క్రైబ్ చేసే వర్డ్ ని అడ్జెక్టివ్ అంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రవి. రవి ఎలా ఉన్నాడు డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మనం యూజ్ చేసే వర్డ్స్ ని అడ్జెక్టివ్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, కెన్ వి సే రవి ఇస్ యాంగర్? నో, రైట్? రవి ఇస్ యాంగ్రీ అని చెప్పొచ్చు. సో ఇది అడ్జెక్టివ్. ఓకే, సో విల్ సే రవి ఇస్ బ్రేవరీ అని చెప్పగలమా? లేదు కదా. వి కెన్ సే రవి ఇస్ బ్రేవ్. అది అడ్జెక్టివ్. బ్రేవరీ అనేది నౌన్. ఓకే, రవి ఇస్ కంపాషన్ అని చెప్పగలమా? లేదు కదా. రవి ఇస్ కంపాషనేట్. సో అది అడ్జెక్టివ్. రవి ఇస్ కరేజ్ అని చెప్పగలమా? లేదు కదా. రవి ఇస్ కరేజియస్. సో వి కెన్ సే రవి ఇస్ క్యూరియాసిటీ. లేదు కదా. రవి ఇస్ క్యూరియస్. ఓకే, రవి ఇస్ హీట్ అని చెప్పగలమా? లేదు కదా. రవి ఇస్ హాట్, కోపంగా ఉన్నాడు అని చెప్పడానికి యూజ్ చేస్తాం. రవి ఇస్ హ్యూమిలిటీ అని లేదు కదా. రవి ఇస్ హంబుల్. రవి ఇస్ స్ట్రెంగ్త్ అని చెప్పలేం కదా. రవి ఇస్ స్ట్రాంగ్ అని చెప్పగలము. ఓకే, రవి ఇస్ సక్సెస్ అని చెప్పలేం కదా. రవి ఇస్ సక్సెస్ఫుల్.
సో జస్ట్ ఒక నౌన్ ని మనం డిస్క్రైబ్ చేయడానికి ఆ వర్డ్ సూటబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సూటబుల్ అయితే అవన్నీ అడ్జెక్టివ్స్, సూటబుల్ కాకపోతే దే ఆర్ నౌన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి అడ్జెక్టివ్స్ లో. ఎందుకు అంటే అడ్జెక్టివ్స్ నుంచి మనం నౌన్స్ ని క్రియేట్ చేసుకున్నాం, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ని క్రియేట్ చేసుకున్నాం. సో రెండు కొంచెం రిలేటెడ్ గా కనిపిస్తాయి మనకి. యాంగర్, యాంగ్రీ, హంగ్రీ, హంగర్, థర్స్టీ, థర్స్ట్ ఇలాంటివి. సో అప్పుడు ఏది నౌన్ ఏది అడ్జెక్టివ్ అనే కన్ఫ్యూషన్ ఉంటుంది. సింపుల్ ఏదో ఒక నౌన్ ని తీసుకొని డిస్క్రైబ్ చేయడానికి ఆ వర్డ్ సూటబుల్ అవుతుందని చూసుకోండి. అయితే ఇట్స్ అన్ అడ్జెక్టివ్ or else it's a noun friends. And third part of adjective preparation includes this friends. What is that అంటే adjectives ని మనం ఎప్పుడు పాజిటివ్ డిగ్రీలోనే యూస్ చేసుకోము. అంటే adjective ని adjective గానే యూస్ చేసుకోము. ఓకే, we also use it in comparative format. ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేసి కూడా యూస్ చేస్తాం. ఇంకొకటి సూపర్లేటివ్ ఫామ్ లో కూడా యూస్ చేస్తాం. ఒకరిని చాలా మందితో కంపేర్ చేసి యూస్ చేస్తాం. సో అక్కడ మనం we must be careful. Okay, see for example, I'll give you a simple example so that you can understand this. Ravi fat ga untadu. Ravi is fat. ఇక్కడ నేను రవిని ఎవరితో కంపేర్ చేయట్లేదండి, రవి అలా ఉంటాడో చెప్తున్నాను. సో అప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్ ని మాత్రమే యూస్ చేస్తున్నాను, ఎవరితో కంపేర్ చేయట్లేదు. నో కంపారిషన్. ఓకే, దీన్ని నేను పాజిటివ్ డిగ్రీ అంటాను. సో బేసిక్ గా మనం యూస్ చేసే అడ్జెక్టివ్స్ అన్ని కూడా పాజిటివ్ డిగ్రీలో యూస్ చేసేవి. అయితే అప్పుడప్పుడు మనం ఏమని చెప్తామంటే రవి ఈస్ ఫ్యాక్టర్ దాన్ బాలు. సో రవిని బాలుతో కంపేర్ చేసి చెప్తున్నాను, ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేసి చెప్తున్నాను. దిస్ ఇస్ 1-to-1 కంపారిషన్ అండి. ఓకేనా, దీన్ని we call it as comparative degree. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే అడ్జెక్టివ్ ఉంది కదా, అడ్జెక్టివ్ కి ఈఆర్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం అడ్జెక్టివ్ ని మాత్రమే యూస్ చేసాం, బట్ హియర్ అడ్జెక్టివ్ కి ఈఆర్ యాడ్ చేస్తున్నాం అండ్ దాని పక్కన దాన్ అనే వర్డ్ ని కూడా యూస్ చేసుకుంటున్నాం. హోప్ యు అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ మనకి రవిని మనం ఏం చేయొచ్చు అంటే చాలా మందితో కంపేర్ చేసి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రవి ఈస్ ద ఫ్యాటెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్ లో అందరికంటే రవినే ఫ్యాట్ గా ఉంటాడు. అంటే ఒకరిని ఏం చేస్తున్నాం, చాలా మందితో కంపేర్ చేసి చెప్తున్నాం. సో దట్ ఇస్ 1-to-many comparison. ఓకేనా, దీన్నే we call it as superlative degree friends. One to many. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం అడ్జెక్టివ్ ని యూస్ చేస్తున్నాం. అడ్జెక్టివ్ పక్కన ఈఎస్టీ ని యాడ్ చేసుకుంటున్నాం అండ్ దీని ముందర ది ని యూస్ చేసుకుంటున్నాం. అడ్జెక్టివ్ ముందర ది, అడ్జెక్టివ్ పక్కన ఈఎస్టీ. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ లో, బట్ చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉంటాయి. మస్ట్ బి కేర్ఫుల్. లైక్ బిగ్ పాజిటివ్ డిగ్రీ, బిగ్గర్ 1-to-1 కంపారిషన్, బిగ్గెస్ట్ 1-to-many కంపారిషన్. ఓకే, స్మార్ట్, స్మార్టర్, స్మార్టెస్ట్, క్లీన్, క్లీనర్, క్లీనెస్ట్, ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. లైక్ దిస్ మోస్ట్ ఆఫ్ ద అడ్జెక్టివ్స్ కి కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ కూడా ఉంటుందండి. బట్ కొన్ని చోట్ల ఇట్ విల్ నాట్ బి కంఫర్టబుల్ టు యాడ్ ఈఆర్ అండ్ ఈఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ తీసుకున్నారనుకోండి, గుడ్ కి ఈఆర్ యాడ్ చేశారనుకోండి, కంపారిటివ్ లో గుడ్డర్ అవుతుంది. సూపర్లేటివ్ ఫామ్ లో ఈఎస్టీ యాడ్ చేశారనుకోండి, గుడ్డెస్ట్ అవుతుంది. దట్ విల్ నాట్ బి గుడ్. ఎక్కడైతే మనకి పలకడానికి, వినడానికి కంఫర్టబుల్ గా ఉండదో ఇంగ్లీష్ లో, అక్కడ మనం మోడిఫికేషన్స్ చేసుకుంటాం. ఓకే, ఆ మోడిఫికేషన్స్ ని వి కాల్ దెమ్ యాస్ ఎక్సెప్షన్స్. వీటిలో చాలా జాగ్రత్తగా ఉండండి. దట్స్ వాట్ యు నీడ్ టు వర్క్ ఫ్రెండ్స్. సో వర్డ్స్ లైక్ గుడ్, లైక్ ఇల్, bad, much,
ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ విల్ నాట్ టేక్ ER and EST, but they will have different comparative and superlative forms. So we say good, better, best, ill, worse, worst, bad, worse, worst, much, more, most. This is one format what we will be using, okay? So these words, ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి, కంపారిటివ్ సూపర్లేటివ్ లో వేరే వర్డ్స్ తీసుకుంటాయి. ఇవి మనం నేర్చుకోవాల్సి ఉంటాయి అన్నమాట. We must be clear about it. ఇక్కడ నేను just written some words, okay? Little, less, least, late, later, last. బట్ ఇక్కడ మనకు ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది మళ్ళా. లేట్ కి కంపారిటివ్ డిగ్రీలో LATER ఉంటుంది, LATTER ఉంటుంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీలో లాస్ట్, దట్ ఇస్ ఫైన్, ఓకే. ఈవెన్ ఓల్డ్ ఉంది కదా, ఓల్డ్ కి కంపారిటివ్ డిగ్రీలో విల్ యూస్ ఎల్డర్, సూపర్లేటివ్ లో ఎల్డెస్ట్. బట్ ఓల్డర్, ఓల్డెస్ట్ కూడా యూస్ చేస్తాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్? ఎల్డర్, ఎల్డెస్ట్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఓల్డర్, ఓల్డెస్ట్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఒకసారి దీని మీద కూడా వర్క్ చేయడానికి ట్రై చేయండి. I'll explain you in the next class. And some words like beautiful, dynamic, ఇలాంటి వర్డ్స్ ఏం చేస్తాము అంటే కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీకి జస్ట్ యూజ్ మోర్ అండ్ మోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లర్ బాగుంటుంది కదా, సో వాట్ వి డూ ఇస్ మోర్ బ్యూటిఫుల్. తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్. So he's dynamic. He is more dynamic than Ravi. He is the most dynamic guy in the class. So ఎక్కడెక్కడైతే ER, EST తీసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుందో అక్కడ మనం మోర్, మోస్ట్ తో ట్రై చేయండి. లేదు అంటే వేరే స్పెల్లింగ్ ని తీసుకుంటూ ఉండాలి. సో అడ్జెక్టివ్స్ మనకి ఒక ఫామ్ లో రావు. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ 3 forms: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. So 3 things you need to focus, as I told you friends. First part, synonyms and antonyms. Be careful about it. Keep working. A preparation lo gurtu pettukondi, oke rakamaina words anni oka chotiki తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయండి. Second thing is adjectives నుంచి మనం nouns ని క్రియేట్ చేసాం, abstract nouns ని. సో మనం వాడుతుంది noun నా adjective నా కేర్ఫుల్ గా ఉండాలి. ఒక noun ని డిస్క్రైబ్ చేయడానికి యూస్ చేసినప్పుడు adjectives నే యూస్ చేయాలి. చాలా మంది అక్కడ నౌన్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ లో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్ హీ గివ్స్ ఎ నౌన్ అండ్ కన్ఫ్యూజెస్ యూ. యూ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో ఆ లిస్ట్ ఫార్మ్ చేసుకోండి. నౌన్స్ ఏంటివి, అడ్జెక్టివ్స్ ఏంటివి అని ట్రాక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ పార్ట్ ఇస్ దిస్: అడ్జెక్టివ్స్ విల్ హావ్ కంపారిటివ్ ఫార్మ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్ ఫ్రెండ్స్. సో కంపారిటివ్ ఫార్మ్ లో మనం ER ప్లస్ దాన్, అడ్జెక్టివ్ కి ER యాడ్ చేసి దాన్ ఫాలో చేసుకుంటాం. సూపర్లేటివ్ లో EST ని యాడ్ చేసి ముందర ద యూస్ చేసుకుంటాం. అయితే రెగ్యులర్ రూల్ కింద అడ్జెక్టివ్ కి ER దాన్, సూపర్లేటివ్ లో అడ్జెక్టివ్ కి EST ముందర ద. 99% ఆఫ్ ద వర్డ్స్ వీటిని ఫాలో అవుతాయి. కానీ కొన్ని చోట్ల ER, EST బాగుంటది కాబట్టి we just modify and created a different expressions friends. Understand this. కొన్ని వర్డ్స్ లో వేరే స్పెల్లింగ్స్ తీసుకున్నా, మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ లో మోర్, మోస్ట్ యాడ్ చేసి we start using them in comparative and superlative degree. ఒకసారి అనలైజ్ చేసుకోండి, ఎక్కడెక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారో దాన్ని మళ్ళీ నేను సపరేట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మై ఇంటెన్షన్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ వీడియో ఈస్ టు గెట్ యువర్ ప్రిపరేషన్ స్టార్టెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ adjectives. Vocabulary building. Okay, second one is overcome the confusion that you have between nouns and adjectives, and third one is adjective కనపడితే adjective form ఏ కాదు, దాని comparative superlative form కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి. That will definitely help you friends. Okay, so let's rule English very soon. Let's keep going. All the best friends. Thank you.